హాయ్ గైస్, దిస్ ఈజ్ ఈశ్వర్ బొలగార్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ బొలగార్ ఫిట్నెస్. అయితే ఈరోజు నా లాస్ట్ డే ఆఫ్ డిప్లీషన్ అన్నమాట. ఈరోజు నా డిప్లీషన్ డైట్ అంతా చూపించబోతున్నా. ఫస్ట్ టైం వచ్చేసి 11:15 అవుతుంది. ఫస్ట్ మీల్ తీసుకుంటున్నా, నా డేలో ఫస్ట్ మీల్ ఇది. ఈ రోజు నుంచి మన కాంపిటీషన్కి ఇంకా 5 రోజులు ఉంది. సో ఈ వీడియో నేను రికార్డ్ చేస్తున్నప్పుడు సో బాగానే గ్యాప్ తీసుకున్న, 2 వీక్స్ అట్లా గ్యాప్ తీసుకున్నా అనుకోండి. సో ఈ కాంపిటీషన్ వల్లనే ఐ హోప్ ఇక్కడ నుంచి వచ్చే వీడియోస్ ఎవ్రీ వీడియో మీరు చూస్తారని అనుకుంటున్నా. అండ్ ఎంతసేపు పెట్టినా కూడా చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తా. అది కాకుండా మన ప్రెప్ ఎట్లా పోతుంది అనేది కూడా ఇస్తా. ఈరోజు మెయిన్గా వీడియో తీయడానికి కారణం వచ్చేసి మన డిప్లీషన్ లాస్ట్ డే ఉంది. అంటే డిప్లీషన్లో డైట్ ఎట్లా ఉంటుంది అనేది చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్లీషన్లో మనము కార్బ్స్ అనేవి తక్కువ తీసుకుంటాం అనమాట. సో అది కూడా ఇంకోటి, నేను యాజ్ వెజిటేరియన్ నేను జస్ట్ ఎగ్సే కన్జ్యూమ్ చేస్తా. ఇంకా ఆ పన్నీర్ అక్కడ నుంచి ఫ్యాట్స్ చాలా వస్తున్నాయి కాబట్టి అవన్నీ కట్ చేసిన అంత పెద్ద పంచాయతీ ఉంటుంది. చూసి ట్రై చేయకండి, జస్ట్ చూడండి ఎట్లుంటుంది డిప్లీషన్ డైట్ అనేది. కానీ కంపల్సరీ ట్రై చేయకండి, నేనైతే రికమెండ్ చేయను. సో నేను కాంపిటీషన్ అని చేస్తున్నా. అండ్ ఇంకో మ్యాజిక్ థింగ్ వచ్చేసి ఈరోజు నా వెయిట్ 58.45 ఉందన్నమాట. అంటే చాలా డ్రాప్ అయినాం మనం. సో నా ఫేస్లో స్మైల్ చూడొచ్చు, అంటే కండిషన్ వస్తుంది అని. అండ్ ఈ వీడియోలో వర్కౌట్ చేస్తూ కండిషన్ కూడా చూపిస్తాను, నేను ఏం వర్కౌట్ చేస్తున్నా అనేది కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మీల్తో స్టార్ట్ చేస్తా, ఏం తింటున్నా అనేది. అండ్ ఎందుకు ఇట్లా కట్ అయింది ఏందనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పటి నుంచి మీకు అరౌండ్ 4 వీడియోస్ కంటిన్యూ వస్తుంటాయి కాంపిటీషన్ వరకు. కంపల్సరీ మిస్ అవుట్ కాకండి. సో మీ ఫ్రెండ్స్ కూడా అట్లా గుర్తు చేయండి, అరే ఈశ్వర్ ఆడుతుండ్రా కాంపిటీషన్ అని. కంపల్సరీ ఎండ్ వరకు అయితే స్టిక్ అయి ఉండండి. సో నా ఫస్ట్ మీల్ డేలో స్టార్ట్ అయ్యేది వచ్చేసి వే ప్రోటీన్తో స్టార్ట్ అవుతుంది. అయితే దీంతో నేను ఐస్ క్రీమ్ చేసుకుంటున్నా, అది ఏందనేది మీకు ఇప్పుడు చెప్తా ఫస్ట్. సో ఫస్ట్ మీల్ నాది, ఇప్పుడు ఫస్ట్ మీల్ అంటే ఫస్ట్ మీల్ తర్వాతనే నేను వర్కౌట్కి వెళ్ళాలి. అయితే ఇది ఒకటి ఐస్ క్రీమ్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. సో ఈ ఐస్ క్రీమ్లో నేను ఏం యాడ్ చేయాలి, అమ్మో గడ్డ కట్టేసింది, ఒక 5 నిమిషాలు బయట పెట్టాలి. అయితే ఈ ఐస్ క్రీమ్లో ఏం యాడ్ చేసుకుని నేను ఇది 50 grams ఆఫ్ వే ప్రోటీన్, దాంతోపాటు ఆల్మండ్స్ అండ్ క్యాష్యూస్ ఉన్నాయి. అండ్ పీనట్ బటర్ ఉండే, బట్ పీనట్ బటర్ అయిపోయినందువల్ల దాన్ని ఆల్మండ్స్తో రీప్లేస్ చేసుకున్నా. 10 grams ఆఫ్ పీనట్ బటర్ని 10 grams ఆఫ్ ఆల్మండ్స్తో రీప్లేస్ చేసుకున్నా. సో ఇది నా ఫస్ట్ మీల్ ఉండబోతుంది, విచ్ ఈస్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ ఉంటాయి దీనిలో కార్బ్స్ లేవు. దీనిలో కార్బ్స్ ఐసో0 తీసుకుంటున్నాం, వే ప్రోటీన్ కాబట్టి దీనిలో కార్బ్స్ అయితే లేవు. అండ్ అది కాకుండా ఇక్కడ వచ్చేసి బనానాస్ ఉన్నాయి అన్నమాట 2. సో మన కార్బ్స్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ అది కాకుండా ఆ కార్బ్స్ కూడా జస్ట్ 2 మీల్స్ ఉంటాయి. ఒకటి లంచ్ ఆర్ డిన్నర్లో పెట్టుకోవచ్చు మనము, ఇంకోటి బ్రేక్ఫాస్ట్లో ఉంటుంది. బ్రేక్ఫాస్ట్లో కూడా అది కూడా జస్ట్ బనానా నుంచి వస్తుంది అంతే, మిగతా అంతా ఇది కథ. సో దీనిలో ఎన్ని మ్యాక్రోస్ వస్తాయి అనేది ఇక్కడ ఇస్తా. అయితే నా ఓవరాల్ డైలీ మ్యాక్రో ఇంటేక్ ఇప్పుడు వచ్చేసి 1400 క్యాలరీస్, 1400 1380 క్యాలరీస్ వస్తున్నాయి అన్నమాట. సో దానిలో మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ అండ్ ప్రోటీన్ నుంచే తీసుకుంటున్నాం మనం క్యాలరీస్ అన్నీ. సో ఇది మాత్రం ఇది ఎక్స్ట్రీమ్ ఫ్యాట్ లాస్ డైట్ అని అనుకోండి, కానీ ఎవరు ట్రై చేయకండి, 100% చెప్తున్నా. ఇది కాంపిటీషన్ కాబట్టి ఓకే. అయితే ఇదైతే ఈజీ ప్రిపరేషన్, మీకు యూట్యూబ్ షార్ట్ వచ్చి ఉంటుంది ఆల్రెడీ, ఫ్రిడ్జ్ ఉంటే ఈజీ అయిపోతుంది అన్నమాట మనకు. ఫస్ట్ మనం ఈ మీల్ కంప్లీట్ చేసుకుందాం. నా ప్రెప్లో ద బెస్ట్ అంటే ఇదే అని చెప్తా. సో ఇది ఎందుకు ద బెస్ట్ అంటున్నానంటే, ప్రెప్లా నాకు లాస్ట్ ఇయర్ ప్రెప్ మీకు గుర్తుంటే, మీరు లాస్ట్ ఇయర్ ప్రెప్ నుంచి నన్ను ఫాలో అవుతుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే లాస్ట్ ఇయర్ ప్రెప్ నుంచి మీకు గుర్తుంటే అప్పుడు చాలా ఆకలి అయి ఉండే డిప్లీషన్లో. ఇప్పుడు నాకు డిప్లీషన్ స్టార్ట్ అయ్యి ఇది ఫోర్త్ డే అనుకుంటా. ఇప్పటికీ నాకు ఆకలి వేసలేదంటే అర్థం చేసుకుంటా, అసలు ఆకలే వేసలేదు. నేను నార్మల్గా ఏమంటారు దీనికోసం వెయిట్ చేస్తున్నా ఎవ్రీడే మార్నింగ్. అంత స్పెషల్ ఇది. మీరు ఏదైనా చాక్లెట్ ఫ్లేవర్ వే ప్రోటీన్ వేసుకొని తీసుకోవచ్చు. సో ఎంత డెలీషియస్ ఉంటుందో చూడండి. ఇగో పా, ఫస్ట్ మీల్ నా డేలో దీంతో స్టార్ట్ చేస్తా. సో అది డైరెక్ట్ సోల్కి హిట్ అవుతుంది కాదు, అది తింటుంటే కానీ చెప్తున్నాను. కానీ ఇది ఉంది కథ, అట్లా హెల్తీగా కూడా మంచిగా తినచ్చు మనం. నా ముఖం చూసి ఆగమైపోకూడదు. డిప్లీషన్ అండ్ ఈ ఫ్యాట్ లాస్ స్టేజ్, కాంపిటీషన్ స్టేజ్లో ఇట్లానే ఉంటుంది ఫేస్. మళ్ళీ మనం తర్వాత ఒక కొన్ని డేస్లో రికవర్ అయిపోతుంది అనుకోండి. అంటే కొన్ని డేస్ అంటే కూడా వన్ అండ్ హాఫ్ మంత్లో మనం మెల్లిగా లీన్ గెయిన్ స్టేజ్కి వస్తాము. అండ్ కార్బ్స్ మంచిగా ఉంటాయి కాబట్టి ఈ ఫేస్ అనేది ఇంత లోపల ఉండదు. అండ్ ఇంకో థింగ్, హెయిర్ కట్ ఉంది. హెయిర్ కట్ వచ్చేసి గణేష్ బ్రో మనకు గ్రూమింగ్ ఇది చేస్తున్నారు అన్నమాట. సో బ్రో గణేష్ దగ్గర వెళ్ళాలి ఇప్పుడు, ద ఫ్యాషన్ వర్జ్ బ్రో గణేష్ దగ్గర. సో ఈరోజే వెళ్ళాలన్నమాట మనం గణేష్ బ్రో దగ్గరికి. సో అది కూడా ఈరోజు ఉంది, దానికోసం కూడా నేను వెయిట్ చేస్తున్నా. సో ఫస్ట్ మనం వర్కౌట్ కంప్లీట్ చేసేసుకొని బ్రోతోని ఆ వీడియో ఉంది, అది సపరేట్ వీడియో వస్తుంది అనుకోండి.
ఐ హోప్ ఈ వీడియో ముందు వస్తుందా లేకపోతే ఓకే ఈ వీడియో ముందు వస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ డే వీడియో బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ వస్తాయి. గణేష్ బ్రోతో వస్తుంది అనమాట. అది కథ మన సెటప్ పంచాయతీ చూసిరా. రీసెంట్గా నేను బుక్స్ చదువుతున్నాను చెప్పిన కదా, చాలా చదివినాను. చాలా మీకు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో పెడతాను నేను. సో ఇట్లానే అయిపోతూ ఉంటుంది టైము. ఆల్రెడీ మన కోచ్తో మాట్లాడినాము ఇప్పుడే. అయితే కోచ్కి కండిషన్స్ కూడా పెట్టినాను. ఒక్కసారి మీకు చూపిస్తా చూడండి, బ్యాక్ క్యామ్తో చూపిస్తా. దీనిలో క్లియర్గా వస్తుందో రాదు. ఇగ్గో ఇది మన కండిషన్. ఎట్లుందో పక్కా కమెంట్ చేయండి. సో మీకు ఇది లైటింగ్ ప్రాపర్ కనిపించకపోవచ్చు, కానీ ఇదే కండిషన్ మనది. మొత్తం షార్ప్, బ్లేడ్ షార్ప్ ఉంది మొత్తం. బ్లేడ్తో తెగొట్టినట్టుంది. మంచిగా అనిపిస్తుంది నాకు కూడా. ఇది మొన్నటిది. అయితే మన బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ అడుగుతున్నారు. ఒకసారి చూడండి మన స్కిన్ గుంజితే ఎంత ఉందో. చాలా తక్కువ ఉంది. నన్ను అడిగితే ఇదైతే హెల్దీ కాదు. అంటే ఇంత బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ తక్కువ ఉండడం అయితే హెల్దీ కాదు. ఇంకోటి ఏమంటారు, నేనైతే రికమెండ్ చేయను. కాంపిటీషన్ ఆడితే అది కంప్లీట్లీ డిఫరెంట్ జోనర్. అండ్ 3 గంటలు వాక్ చేస్తున్నా ఎవ్రీడే. ఇప్పుడు 1 hour 30 minutes, అంటే సగం డ్రాప్ అయింది. రేపు కాబ్లోడ్ అప్పుడు నాకు తెలిసి రేపు ఎక్కువ వాక్ ఏమి ఉండదు. ఈరోజు నా ఫుల్ బాడీ వర్కౌట్ ఉంది, అది కూడా చూపిస్తుంది. ఇప్పుడు వర్కౌట్ పోదాం ఇది అయిపోయిన తర్వాత. ఇటు మాట్లాడుతూనే ఇది కొంచెం కరుగుతుంది. ఇది కరుగుతుందని వెయిట్ చేస్తున్నా. కానీ ఇది మాత్రం మస్ట్ ట్రై, అందరికి చెప్తున్నా. ఇది మాత్రం మస్ట్ ట్రై, ఓకేనా? కనిపిస్తుందా? ఇది మాత్రం మస్ట్ ట్రై. నెక్స్ట్ ఎవరు ఉంటుంది మీ ఫ్యాట్ లాస్ చేయాలా? మేము తినేటప్పుడు చెప్పలేకపోతున్నా, అంత మంచిగా ఉంది. మన ఫస్ట్ మీల్ తీసుకున్న తర్వాత ఒక ఎగ్జాక్ట్ 1 hour 20 minutes అయింది వర్కౌట్కి వచ్చినాం ఇప్పుడు. అయితే ఇక్కడ నేను ప్రీ వర్కౌట్ అండ్ క్రియేటిన్ తీసుకుంటున్నా. ఈ ప్రీ వర్కౌట్ కూడా మనకు తెలిసిందే కదా, నేను మ్యాక్సిమం ఈ ప్రెప్ టైంలోనే తీసుకుంటున్నా అని. అది అండ్ నార్మల్ టైంలో అప్పుడప్పుడు వాడుతూ ఉంటా. అండ్ ఇంకోటి నాకు దరిద్రపు అలవాటు ఏంటంటే షూ వేసుకోబుద్ది కాదు. షూ మస్తు కొనుక్కొని పెట్టుకుంటా. మీకు మొన్న నా షూ వీడియో కూడా చూసారు కదా. సో మస్తు కొనుక్కొని పెట్టుకుంటా, కానీ అవి ఏమంటారు జిమ్కి వేసుకోవాలంటే కొంచెం బద్ధకం అయిపోతుంది. అందుకే నేను ఏం చేస్తాను అంటే సాక్స్ తెచ్చుకుంటా. అమ్మో మర్చిపోయినా రోజు. అయితే సాక్స్ వేసేసుకుంటా. ఈడనే బేర్ ఫుట్ చేస్తా, లేకపోతే సాక్స్ పైన వేస్తా. మ్యాక్సిమం సాక్స్ పైన వేస్తా, అప్పుడప్పుడు షూ వేసుకొని చేస్తా. అయితే ఈ ప్రెప్ టైంలో అయితే ఏమంటారు సాక్స్ మీద చేయడానికి ఎక్కువ ట్రై చేస్తున్నా. ఫస్ట్ మనము ప్రిపేర్ చేసుకుందాము. ప్రీ వర్కౌట్ వచ్చేసి 1 scoop తీసుకుంటున్నా. ఎందుకంటే అసలు ఇక నా ముఖం చూసి అర్థమవుతుంది నాకు అసలు ఎనర్జీ లేదు ఇప్పుడు. సో 1 scoop ప్రీ వర్కౌట్. దాంతోపాటు క్రియేటిన్ తీసుకుంటున్నా. క్రియేటిన్ కూడా ప్రీ వర్కౌట్లో తీసుకుంటున్నా. రీసెంట్గా అంటే కూడా ఒక 15 days అయింది అనుకుంటా. 15 days నుంచి మొత్తం ప్రీ వర్కౌట్లో తీసుకుంటున్నా. ఇది ఇప్పుడు ప్రిపేర్ చేసుకొని తాగేసిన 15 నిమిషాలు కొంచెం ఎక్కుతుంది అన్నమాట హైప్. దాని తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేయాలి మనము. అండ్ క్యారీ టవల్. ఇప్పుడు ఈ ప్రెప్ టైంలో ఇంకా దరిద్రమైన చెమట వస్తుంది, అంత ఆగమాగం ఉంటుంది. సో ఇది మనం వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. ఫుల్ బాడీ వర్కౌట్ ఉంది ఇప్పుడు మనకు. ఇప్పటికీ మన సగం వర్కౌట్ అయిపోయింది. నేను స్టార్ట్ చేసి 5 వేరియేషన్స్ అయిపోయినాయి. సగం వర్కౌట్ కాదు, మొత్తం అయిపోయినట్టు. ఇంకొక వేరియేషన్ ఉందంతే. ఎందుకంత ఆటో ఫోకస్ పోతున్నట్టుంది. సో ఇదంతా సెట్ చేసుకోవాలి. ఈ టైంలో ఫస్ట్ మైండే పని చేస్తే చక్కగా. అండ్ ఇవన్నీ సెట్ చేసుకోవాలంటే ఆడియో కూడా వస్తుందో లేదో కూడా నాకు క్లారిటీ లేదు. ఆ డైలమాలో ఉన్నాను నేను ఫస్ట్. అయితే ఇప్పుడు వేరియేషన్ చూపిస్తా. తక్కువ వెయిట్స్లో లిఫ్ట్ చేస్తున్నా. మళ్ళీ ఈడేంది ఎంత తక్కువ లిఫ్ట్ చేస్తున్నా అనుకోకండి. చాలా డిప్లీట్ స్టేజ్ ఇది. లాస్ట్ డే ఆఫ్ డిప్లీషన్. రేపటి నుంచి కార్బ్ లోడ్ ఉంటుంది. ఈ డిప్లీషన్లో ఏమవుతుంది అని అంటే మీకు నా బాడీ కండిషన్ చూపించిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది. ఓకేనా? చూడండి. Yo, stay focused, man's on a mission. Wavy like the ocean, ain't got time for inhibition. Eyes on a prize, lock it in your vision. Straight up, man, that's gotta make a decision. Stay focused, man, I gotta go. Can't be going backwards, I can't be going slow. Gotta take the lead and I gotta steal the show. It's a straight up madness, you know how we roll. మొత్తం డిప్లీట్ అయి ఉన్నా. అంటే ఇప్పుడు మీకు చెప్పిన ఇంతకుముందు డిప్లీషన్ అంటే చెప్తా అని.
అయితే మనము కార్బోహైడ్రేట్స్ అనేది తక్కువ తీసుకుంటాం. ఇప్పుడు నా బాడీ చూస్తే ఫ్లాట్ ఉంది బాడీ అంతా, అంటే మజిల్స్లో వాటర్ అనేది హోల్డ్ అయ్యలేదు. అండ్ ఇంకోటి మీకు ఆ కార్బ్స్ గురించి తెలిస్తే కార్బ్స్ అనేటివి వాటర్ మాలిక్యూల్స్ హోల్డ్ చేస్తారనమాట, వాటర్ని హోల్డ్ చేస్తాయి. సో ఆ వాటర్ని హోల్డ్ చేసినప్పుడు కొంచెం మన మజిల్ అనేది ఫుల్ ఉంటుంది. అండ్ అది కాకుండా మనం ఎప్పుడైతే కార్బ్స్ అవి తీసుకుంటామో మన గ్లూకోజ్ రావడం, ఎనర్జీ రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనం లో కార్బ్స్లో ఉన్నాం కాబట్టి మన ఎనర్జీ కూడా తక్కువనే ఉంటుంది. అండ్ దాంతో పాటుగా మన మజిల్ అనేది ఫ్లాట్ ఉంటుంది. దీన్ని డిప్లీషన్ అని అంటాం. సో మీకు సింపుల్ లాంగ్వేజ్లో చెప్పిన, మా క్లయింట్స్కి ఇంకా కొంచెం డీప్గా చెప్తాను అనమాట. సో ఇది కంప్లీట్గా డిప్లీషన్ అంటే ఇట్లా ఉంటుంది మీకు బేసిక్ టర్మ్స్. ఎందుకంటే అందరూ కాంపిటీషన్ ప్రిపేర్ కాము కాబట్టి మనకంతా దాని గురించి అవసరం కూడా లేదు. ఫస్ట్ మనం ఒకవేళ ఇంటూ అయితే దాని గురించి ఇంకా డీప్గా తెలుసుకోవచ్చు. ఎందుకంటే అంత టైం పెట్టాలి, అంటే మీరు ఆడుతున్నారంటే కంపల్సరీ నాలెడ్జ్ పైన కూడా టైం పెట్టాలి కాబట్టి. అయితే ఇప్పుడు ఫ్లాట్ స్టేజ్లో ఉంది నా బాడీ కండిషన్ అంతా. ఆ ఫ్లాట్ స్టేజ్లో అందుకే కంప్లీట్ చిన్నగా కనిపిస్తుంది. రేపు మనకు కార్బ్ లోడ్ స్టార్ట్ అవుతుంది. సో రేపు కార్బ్ లోడ్ స్టార్ట్ అవుతుంది. రేపు మీకు ఈ నర్వ్స్ అన్నీ ఫుల్ కనిపిస్తాయి. ఇప్పుడు నార్మల్ నీకు నర్వ్స్ కనిపిస్తున్నాయి కదా, అంత ఫుల్ కనిపించవు. తర్వాత ఈ బైసెప్ కానీ ఇదంతా ఫుల్ కనిపిస్తుంది. అండ్ అది కాకుండా కోర్ చూస్తే కోర్ కానీ ఆబ్లిక్ కానీ కొంచెం ఫ్లాట్ ఉంది. అది కొంచెం ఫుల్ అవ్వాలి అన్నప్పుడు కంపల్సరీ మనం కార్బ్స్ ఇంటేక్ తీసుకోవాలి. రేపు ఎల్లుండి హై కార్బ్ డేస్ ఉన్నాయి. దాని తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి కరెక్షన్ ఉంది. దాని తర్వాత కాంపిటీషన్ ఉంది. కాంపిటీషన్ రోజు కూడా మార్నింగ్ కార్బ్స్ తీసుకుంటాం. నాది మెన్స్ ఫిట్నెస్ కేటగిరీ. సో అది మీకు కాంపిటీషన్ కన్నా ముందు రోజు డిసైడ్ అయ్యి చెప్పేసి ఏందనేది. డబ్బులు కూడా కట్టేసాం, మొత్తం ఎవ్రీథింగ్ పేమెంట్ అయిపోయింది. అండ్ మన ఐసీఎన్ టికెట్స్ కూడా రిలీజ్ అయినాయి. మీకు ఎవరైనా ఐసీఎన్ టికెట్స్ తీసుకోవాలని అనుకుంటే నేను ఏంటో పెట్టా, బ్రాడ్కాస్ట్లో మన ఇన్స్టా పేజ్ వెళ్ళండి, దానిలో బ్రాడ్కాస్ట్ ఉంటుంది. బ్రాడ్కాస్ట్లో మీకు లింక్ ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు ఐసీఎన్ టికెట్స్ పర్చేస్ చేయొచ్చు. మీరు ఏ టికెట్ తీసుకున్నా కూడా మేము కలుస్తాం 100%గా. ఒకవేళ టికెట్ తీసుకోకున్నా కూడా బయట ఉంటే మా కాంపిటీషన్ తర్వాత 100% కలుస్తాం. నాది వచ్చేసి అరౌండ్ మధ్యాహ్నం 1 లోపు అయిపోతుంది నా షో. తర్వాత నేను స్టేజ్ ముంగట ఉంటా, ప్రతి ఒక్కరిని కలుస్తాను. ఓకేనా? సో ఇక ఆ రోజు మైండ్ సెట్ ఎట్లుంటుందో తెలియదు, కానీ 100% ఓపికతో అందరినీ కలుస్తా. అందరినీ కలుస్తా. సో ఇది మన కండిషన్. అయితే మొత్తం ఓవరాల్ కండిషన్ మీకు పోజింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు చూపిస్తా. ఇదే వీడియోలో సాయంత్రం మేము పోజింగ్ ప్రాక్టీస్ చేస్తాము, అప్పుడు చూపిస్తా. ఇప్పటికీ నాకు ఓపిక అయితే అసలు లేదు, బట్ ఇక చేయాలి, తప్పదు. మనం యాజ్ ఎ కంటెంట్ క్రియేటర్, యాజ్ ఎ అథ్లీట్గా, యాజ్ ఎ ట్రైనర్గా ఇవన్నీ మేనేజ్ చేయాలి. సో అది ఇంకోటి, ఈ వీక్ నేను నా క్లయింట్స్ ఎవరికి రెస్పాండ్ అవ్వట్లేదు. ఒక అఫీషియల్ మెసేజ్ పెట్టేసరికి చాలామంది ఆల్ ద బెస్ట్ అది అని పంపుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఇంకా వే ప్రోటీన్ ఉంది, అది ఉంది, మీకు చూపిస్తాను డైట్ కూడా. మనం రూమ్కి వచ్చే లోపు ఫస్ట్ మనం బైక్ వాష్ చేసేసుకున్నాము. చాలా డేస్ అయింది. బైక్ క్లీన్గా పెట్టుకుంటే నాకు అది కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది అన్నమాట బయటకు పోయేటప్పుడు. ఈరోజు కూడా బయటకు పోయేది ఉంది. సో పోయేంతసేపు ఆ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది. నా బైక్ యాజ్ ఏ నా డ్రీమ్ బైక్ కాబట్టి దాన్ని ఇప్పటికీ మనకు 1 year 4 months 5 months ఏమైంది, బట్ స్టిల్ అది కొత్తగానే ఉంటుంది. సో ఇప్పుడు మనకు మజిల్ బ్లేజ్ నుంచి పార్సల్ వచ్చింది. ఇది ఒకటే బాక్స్ వచ్చింది, ఇంకో బాక్స్ రావాలన్నమాట. సో మీ అందరికి తెలుసు నేను మజిల్ బ్లేజ్ అథ్లీట్ని. అండ్ ఇంకోటి ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఇప్పుడు ఏదో సేల్ నడుస్తుందంట, 12 years సేల్ వాళ్ళది. సో మజిల్ బ్లేజ్కి నేను 10th year ఉన్నప్పటి నుంచి ఉన్నా నేను. ఇప్పుడు 2 years అయిపోయింది, దగ్గర 2 years అయిపోతుంది. ఇప్పుడు ఇంకొక 3 months ఏమైతే 3 to 4 months అయితే 2 years అయిపోతుంది నాకు ఈ ఎంబీ బ్రాండ్తోని. సో ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు, నాకు వచ్చినాయి చూపిస్తున్నా. ప్రమోషనల్ వీడియో ర్యాండమ్గా తీస్తూనే ఉంటాను కదా, ఎవ్రీ మంత్ ఒక 2 వీడియోలు తీస్తుంటా. అయితే కొన్ని వచ్చినాయి సామాన్లు. వే ప్రోటీన్ వచ్చింది, రీఫిల్ ప్యాక్. అయితే ఇంతకుముందు నేను బాక్సెస్ పెట్టుకుంటుండే. నన్ను అడిగితే మీరు ఆల్రెడీ బాక్సెస్ తీసుకుంటున్నారు అన్నప్పుడు రీఫిల్ ప్యాక్ తీసుకోండి. మీకు ఆల్రెడీ బాక్స్ ఉంటుంది కదా, ఈ రీఫిల్ ప్యాక్ నుంచి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దగ్గర మీరు 150 సేవ్ చేయొచ్చు. 150 ప్లస్ ఇంకా అది కాకుండా మన కోడ్ మీద ఒక 200 రూపీస్ ఆఫ్ వస్తుంది, అంటే 350 రూపీస్ సేవ్ చేయొచ్చు. చూసిరా? సో మనం తెలివి వాడుకోవాలన్నమాట. అది మనకు వాళ్ళకి సేల్స్ ఇవ్వాలి, కానీ మరీ పైసలు ఎక్కువ ఖర్చు పెట్టుకోవద్దు. అయితే వే ప్రోటీన్ వచ్చింది, ఆల్రెడీ అయిపోయింది నా ఇప్పటి వరకు వే ప్రోటీన్ అయిపోయింది అనమాట. సో అది. అండ్ దాంతోపాటు ఒక క్రియేటిన్ వచ్చింది, దాంతోపాటు పీనట్ బటర్ వచ్చింది. ఈ కట్ డైట్లో పీనట్ బటర్ లేకుండే మొన్న యాడ్ అయింది రీసెంట్గా ఈ డిప్లీషన్ స్టేజ్లో. సో
సో అయిపోయింది పీనట్ బటర్. సో దానికోసం ఇది చేసుకున్నా. దీనిలో నేను మీకు సజెస్ట్ చేసేది వచ్చేసి, ఒకవేళ మీరు షేక్లా చేసుకుంటా అంటే క్రీమీ ఫ్లేవర్ తీసుకోండి. అదే మీరు ఏమంటారు మంచిగా రైస్ కేక్తోని లేకపోతే మన బ్రెడ్తో తింటా అంటే మాత్రం ఏదైనా క్రంచీ ఫ్లేవర్ అంటే ఇదే తీసుకొని అంటలేను, ఏ బ్రాండ్ తీసుకున్నా కూడా క్రంచీ అండ్ క్రీమీ ఫ్లేవర్ అవి డిఫరెంట్ చూసుకొని తీసుకోండి. సో ఇప్పుడైతే ఇది వచ్చింది, ఒక రీఫిల్ ప్యాక్ ఓపెన్ చేయాలి ఇప్పుడైతే చాక్లెట్ది. ఎందుకంటే నాకు లేదు ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, అది ఐస్ క్రీమ్లా చేసుకోవాలా ఇంకోసారి, ఎందుకంటే 50 grams ఉంది. లేదు అని అంటే నార్మల్ తాగేయాలో చూస్తున్నా. ఇప్పుడు మీల్ వచ్చేసి జస్ట్ 6 egg whites ఉన్నాయి అన్నమాట. దాంతోపాటు మనకు 150 grams ఆఫ్ క్యాప్సికమ్ ఉంది. సో అది చూపిస్తాను ఇప్పుడు మనం మీల్. మన లంచ్ అసలు అంటే వే ప్రోటీన్ తీసుకోవాలి ఇప్పుడు ఆఫ్టర్ వర్కౌట్. కానీ ఆల్రెడీ ఇప్పుడు మనకేం కార్బ్ సోర్స్ లేదు, జస్ట్ ప్రోటీన్ సోర్స్ విత్ ఫైబర్ ఉంది కాబట్టి సో ఇది తీసుకుంటున్నా. ఇప్పుడు మనం గ్రూమింగ్ కోసం పోవాలన్నమాట. సో గణేష్ బ్రో దగ్గరికి వన్స్ ఈ మీల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గణేష్ బ్రో దగ్గరికి వెళ్ళేటప్పుడు వే ప్రోటీన్ తీసుకుంటా. అది కూడా ఐస్ క్రీమ్లా చేసుకొని పెట్టుకున్నా. మీకు పొద్దున్న చూసారు కదా, అక్కడ నట్స్ ఉంటాయి, దీనిలో లేవు అంతే. అయితే చాలాసార్లు గివప్ ఇచ్చేద్దాం అనిపించింది ఇవన్నీ చూసిన తర్వాత. బట్ స్టిల్ 20 days నుంచి ఉంది మైండ్లో గివప్ ఇద్దాము అని. ఎప్పుడైతే నేను వాక్ 3 hours ఉంది, వాక్ స్టార్ట్ చేసేటప్పుడు అవసరమా ఈరోజు అని అనిపిస్తుంది. ఒక 1/2 hour తర్వాత మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అవుతా, అరే ఎందుకు చేసలేనని. మళ్ళీ తర్వాత మళ్ళీ 1/2 hour వాక్ చేస్తాం, మళ్ళీ 1 hour వాక్ చేస్తాం. అట్లా పక్కా నైట్ 1 అయినా కూడా 3 hours వాకింగ్ కంప్లీట్ చేసుకుంటున్నాం. సో ఈ మీల్ వచ్చేసి ఫస్ట్ మనకు ఎగ్స్ ఉన్నాయి, 10 eggs ఉన్నాయి మొత్తం. 10 eggsని డివైడ్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి 4 egg whites 1 whole egg ఉంది. దాని తర్వాత 2 whole eggs 3 egg whites ఉన్నాయి. అది మనము గణేష్ బ్రోతో బయట డిన్నర్ ప్లాన్ ఉంది. సో అది చూపిస్తా అది ఏందనేది. సో దీనిలో మనకు ఎన్ని క్యాలరీస్ వస్తాయి, ఎంత ప్రోటీన్ వస్తాయి అనేది ఇక్కడ ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. దీని తర్వాత మనం వే ప్రోటీన్ తీసుకోవాలన్నమాట. అండ్ దీని తర్వాత మనం పోజింగ్ ప్రాక్టీస్ చేస్తాము. ఐ హోప్ ఈ వీడియో మంచిగా పోతుంది అనుకుంటున్నా. ఫస్ట్ ఈ మీల్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మనం స్టార్ట్ అయిపోదాం. అది నెక్స్ట్ వీడియో ఉంటుంది. ఈ వీడియో ఏదైతే ఉందో దీనికి కంటిన్యూగా నెక్స్ట్ వీడియో వస్తుంది అన్నమాట. అంటే గణేష్ బ్రోతో సపరేట్ గ్రూమింగ్ వీడియో అదంతా కంప్లీట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వీడియో అది. సో దీనిలో చిన్న గ్లిమ్స్ కవర్ చేద్దాం, అది సపరేట్ ఇంకో వీడియో తీద్దాం. ఇది నా నెక్స్ట్ మీల్. దీని తర్వాత ఇంకో డిన్నర్ మీల్ ఉంది. అసలు అంటే ఇదే వీడియోలో కంటిన్యూ చేద్దాము పోజింగ్ అదంతా అనుకున్నా, కానీ ఆల్రెడీ ఈ వీడియో ఎడిట్ అవుతుంది, చాలా లాంగ్ వచ్చింది అన్నమాట. సో నేను ఇంకా ఎక్కువ డ్రాగ్ చేయాలనుకోవట్లేదు. మీకు డిఫరెంట్ వీడియోస్లో ఇన్ఫర్మేషన్ ఇద్దాము. అండ్ కంటిన్యూగా మనకు డైలీ ఒక వీడియో అప్లోడ్ అవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను చెప్పిన కదా కొంచెం ప్రోటీన్ ఇంటేక్ అనేది ఈవినింగ్ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఇది తిన్నా అనుకోండి, నాకు ఇంకొక 2 to 3 hours ఆకలేదన్నమాట 100%. ఎందుకంటే దిస్ ఈజ్ 60 grams ఆఫ్ వే ప్రోటీన్, 50 grams ఆఫ్ వే ప్రోటీన్. మళ్ళీ సేమ్ ఐస్ క్రీమ్ లెక్క వేసుకున్న, దీనిలో అవి ఏం యాడ్ చేయలేదు, అది జస్ట్ మార్నింగే ఉన్నాయి. రేపటి నుంచి మన హై కార్బ్ డే ఉంది, సుకున్ డే అంటారు దాన్ని. ఇక హై కార్బ్ డే కాదు, కార్బ్ లోడింగ్, హై కార్బ్ డే అంటున్నాం, అది మర్చిపోయినా. అయితే రేపటి నుంచి కార్బ్ లోడ్ ఉందన్నమాట. అయితే ఇప్పుడు వీఆర్ గోయింగ్ ఫర్ గ్రూమింగ్. అయితే ఏమంటారు హెయిర్ కట్ అండ్ ఇదంతా సెట్ చేయించుకోవాలి. సో ఏందనేది మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇదే వీడియోలో పెడదాం అనుకున్నా, కానీ ఈ వీడియో రివీల్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అంత స్పైస్ ఉండదు కదా. అండ్ అది కాకుండా గణేష్ బ్రోతో చాలా విషయాలు మాట్లాడదాము. సో ఎప్పుడైతే మనం కలిసి 3 months 2.5 months అయింది, అప్పటి నుంచి చాలా చేంజెస్ వచ్చినాయి. అది మీరు నెక్స్ట్ వీడియోలో స్పెషల్ వీడియోలో చూడబోతున్నారు. విచ్ ఈస్ మీకు దీనికి దానికి 24 hours గ్యాప్ ఉంటుంది వీడియో అప్లోడింగ్కి. మహా అయితే 20 hours 15 hours పూట రావచ్చు వీడియోస్. సో అది ఎప్పుడైతే ఇది కన్జ్యూమ్ చేసేసి నేను స్టార్ట్ అయిపోవాలి, అరౌండ్ 1 hour 10 minutes రీచ్ అయిపోతాను నేను ఈ ట్రాఫిక్కి. సో వెళ్ళిపోదాం ఇది కంప్లీట్ చేసేసుకొని. అండ్ అది కాకుండా నా బాడీ కండిషన్ ఫొటోస్ ఇక్కడ పెడతా చూడండి. వీడియో పెట్టలేకపోతున్నా, బాడీ కండిషన్ ఫొటోస్ ఇక్కడ పెడతా. అండ్ అది కాకుండా day 1 ఆఫ్ కార్బ్ లోడ్ ఉంటుందా, అండ్ నెక్స్ట్ వీడియో ఆ day 1 ఆఫ్ కార్బ్ లోడ్ వీడియోలో మీరు క్లియర్గా చూడవచ్చు. ఇంకా బెటర్గా నా కండిషన్ అనిపిస్తుంది. ఇప్పుడు ఫ్లాట్గా ఉంది కదా, నెక్స్ట్ ఇంకా బెటర్గా అనిపిస్తుంది. సో ఈ వీడియోకి అయితే ఇంత గాస్. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. అండ్ నన్ను ఎవరెవరైతే సపోర్ట్ చేస్తూ చూడడానికి వస్తున్నారో షో, కంపల్సరీ కమెంట్ చేయండి. మేము వస్తున్నాం హైదరాబాద్కి అని రచ్చ లేపుదాం.